ప్యానెల్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. మిట్టే మే మిలేదెంగే, మట్టిలో కలిపేస్తాం. యూపీలో వేలు నూకుపోయిన మాఫియా అంతు చూస్తామని హెచ్చరిస్తూ సీఎం యోగి ఇచ్చిన సౌండ్ అప్పట్లో నార్త్ అంతటా రీసౌండ్ ఇచ్చింది. ఇప్పుడు దేశమంతటా రిపీట్ అవుతుంది. కాకపోతే టార్గెటే మారింది. మా కసం మట్టిలో కలిపేస్తాం అంటూ పాకిస్తాన్ ఉద్దేశించి దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో నినాదిస్తున్నారు. మన పాలకుల్లో, మన ఆర్మీలో సైతం ఇదే ఇంటెన్షన్, ఇదే కమిట్మెంట్. మేమిచ్చే పనిష్మెంట్ మీ ఊహలకే అందదని మనం అవును రాగల 36 గంటల్లో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇలా సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. ఈ మాటలన్నీ ఇక గతం, ఇక యుద్ధమే వర్తమానం. అవును, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆల్రెడీ వార్ సీన్లు షురూ అయిపోయాయి. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర 5 రోజులుగా కాల్పులకు తెగిస్తూనే ఉంది పాక్ ఆర్మీ. కనువింపు చర్యలకు సమాధానం ఇస్తూనే ఉన్నాయి మన భద్రతా దళాలు. అక్కడ ఇక్కడ యుద్ధ సన్నాహాలు జరిగిపోతున్నాయి. పోటాపోటీగా బలగాలు మెహరించి కనుసైగ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇటు మోదీ నేతృత్వంలో సూపర్ కేబినెట్ సమావేశమైంది. ఇంతకీ రాగల 24 గంటల్లో ఏం జరగబోతుంది? పెహల్గాం లోయలో మనోళ్లను ఊచకోత కోసిన ముష్కరుల కోసం వేట కొనసాగిస్తూనే తీవ్రవాదపు ములాన్ని తెగ్గొట్టే ప్రాథమిక చర్యలు కూడా షురూ చేస్తూ వస్తుంది ఇండియా. సింధు జలాల ఒప్పందం నిలుపుదల, సరిహద్దుల్లో చెక్ పోస్టుల మూసివేత, పాక్ జాతీయుల్ని వెనక్కి పంపివేత. ఎస్ఆర్కే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. ప్రతి బాటిల్లో శుద్ధత, ప్రతి బిందువులో ఆరోగ్యం. మీ ఆరోగ్యమే మా బాధ్యత.